అమనగల్లు రాజీవ్ గాంధీ చౌరస్తాలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని అమనగల్లు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్ మాట్లాడుతూ 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరియు మెగా డిఎస్సిని ప్రకటించాలని, అలాగే ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లండం మల్లేష్, ఏబీవీపీ నాయకులు ఎడవల్లి అంజీ, చిన్నంచెట్టి మల్లేష్, గండికోట విజయ్, సిద్ధు, ప్రసాద్, ఠాగూర్, చరణ్, రాకేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేసినటువంటి అందరికీ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి తరపు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆమన్గల్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ దానం చేయడానికి ముఖ్య కారణం ఏమరానంటే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక, విద్యార్థులకు సరైనటువంటి వసతులు లేక, భవనాల వసతులు లేక విద్యా వ్యవస్థను మొత్తం కూడా విధ్వంసం చేసిన ప్రభుత్వాలే తెలంగాణ వస్తే విద్యార్థులు ఏదో బాగుపడతారు అనుకున్నాం. కానీ ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ విద్యార్థులను పట్టించుకునే నాదులు లేదనేటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆమన్గల్ రాజీవ్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దహనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపి మా యొక్క విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు.